Hello all, Namaste. Welcome back to our channel. Explore with us for food and fun. ఈ రోజు స్పెషల్ పిజ్జా రెగ్యులర్ టమాటో సాస్ కాకుండా ఆల్ఫ్రెడో సాస్తో ఈజీగా ఫాస్ట్గా క్విక్ పిజ్జా. ఇంగ్రీడియంట్స్ అన్ని ఫాస్ట్గా చూసేద్దాం. 2.5 cups ఫ్లోర్ ఆర్ 250 grams, 1.5 tablespoon ఈస్ట్ ఆర్ 2 tablespoons బేకింగ్ పౌడర్. ఈస్ట్ యూస్ చేస్తే వాటర్లో కొంచెంసేపు బ్రేక్ డౌన్ అవ్వనివ్వాలి ఈస్ట్ని, దెన్ ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. 1 teaspoon sugar, half teaspoon salt, 1/4 teaspoon garlic powder, 2 tablespoons olive oil or any oil, 3/4 cup of warm water. నేను బేకింగ్ సోడా యూస్ చేశాను కాబట్టి డ్రై అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన తర్వాత డో ఒక 5 minutes అలా పక్కన పెట్టి ఇలా నీట్ చేసుకుంటే సరిపోతుంది. ఈస్ట్ యూస్ చేస్తే మాత్రం ఒక 1/2 hour పక్కన పెట్టేసేయాలి. ఇలా మన డో షేప్లోకి పెట్టేసుకొని ఫస్ట్ ప్రీహీట్ చేసుకోవాలి ఎయిర్ ఫ్రైయర్ని. నెక్స్ట్ బేస్ కొంచెం క్రిస్పీగా రావడానికి ముందుగానే మనం ప్రిపేర్ చేసుకునే డౌ మొత్తాన్ని పిజ్జా షేప్లో చేసుకుని ఒక 4 minutes 370 degrees Fahrenheitలో ఎయిర్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బయటకి తీసుకున్నాక మన ఫ్రెష్లీ మేడ్ ఆల్ఫ్రెడో సాస్ ఆర్ వైట్ సాస్ కూడా అంటారు, దాన్ని పెట్టుకుని మన ఫేవరెట్ టాపింగ్స్, కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే బనానా పెప్పర్స్ని ప్రిఫర్ చేయండి, బాగుంటాయి చాలా. కాలీఫ్లవర్ ఇంకా ఇలా మీకు ఇష్టమైన టాపింగ్స్తో టాప్ చేసేసుకొని, చీజీనెస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ చీజ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ టాపింగ్స్ పెట్టుకుంటే మనకి డబల్ చీజింగ్ వస్తుంది. పెప్పర్స్ ఆర్ క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ లాస్ట్లీ చీజ్తో ఎండ్ చేద్దాము. అండ్ ఎంతమందికి పైనాపిల్ ఇష్టం వాళ్ళ పిజ్జా మీద డూ కమెంట్. మీరు నార్మల్గా ఏ టాపింగ్స్ ప్రిఫర్ చేస్తారు డొమినోస్ ఆర్ ఎనీ పిజ్జా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు? నేను ఇక్కడ క్వెజో అండ్ మిక్స్ చీజ్ బ్లెండ్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఓన్లీ మోజరెల్లానే యూస్ చేయొచ్చు. ఈస్ట్ డో అయితే ఇంకా కొంచెం ఎక్కువ ప్లఫీనెస్ వస్తుంది. ఇలా బేకింగ్ పౌడర్ యూస్ చేసింది మనం వెంటనే చేసుకుంటాం కాబట్టి ప్లఫీనెస్ అయితే వస్తుంది, కానీ ఈస్ట్ డో అంత ఎక్కువ పొంగదు. పిజ్జా సైడ్ క్రస్ట్ పైన ఆయిల్ స్ప్రే చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అది కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్లో మనకి షేడ్ వచ్చి క్రిస్పీగా రావాలంటే ఆ సైడ్స్ ఖచ్చితంగా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోవాలి. 385 degrees Fahrenheitలో ఒక 15 minutes అట్లా పెడితే సరిపోతుంది. మన యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. మన డోలోకే గార్లిక్ పౌడర్ యూస్ చేసాం కాబట్టి మనకి ఎక్స్ట్రా గార్లిక్ సాస్ అలాంటివి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కావాలనుకుంటే ఎడ్జెస్ని గార్లిక్ బటర్తో బ్రష్ చేసుకుంటే మన యమ్మీ పిజ్జా రెడీ అయిపోయింది. మా సెకండ్ పిజ్జా వచ్చేసి బ్రాకలీ, డిఫరెంట్ టాపింగ్స్ యూస్ చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.